హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రమ్య బాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్లోకి వచ్చా కదా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి తమ్నేల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. మా రిషిబాబు సెకండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఎందుకు ఈ వ్లాగ్ షూట్ చేశానంటే నాకైనా నా చిన్న కొడుకైనా మెమరబుల్గా ఉంటుంది, వాడు పెద్ద అయ్యాకైనా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అని మీకోసం నా కోసం కూడా చిన్న స్వార్థంతో ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి డెకరేషన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యండి రిషిబాబు బర్త్డే. ఇది వచ్చేసి మేము మాకు నియర్ బై అంటే అకేపాలెంలో ఉన్న దగ్గరలో ఉన్న హోటల్లోనే బాబు బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాము. సో అక్కడ వచ్చేసి వాళ్ళు మాకు డెకరేషన్, యాక్చువల్లీ మేము డెకరేషన్ మాట్లాడుకున్నాము, కాకపోతే వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో డెకరేషన్ బయట నుంచి మీరు ఆర్చ్ అవన్నీ పెట్టకండి, సింపుల్గా చేసుకోండి అని చెప్పారనమాట. సో అందుకోసం అని చెప్పి మేము ఇలా సింపుల్గా డెకరేషన్ చేసాం, నేను అక్క మా మరిది వచ్చేసి. మధ్యాహ్నం సో మీ పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకి ఏమైనా డెకరేషన్ కావాలంటే మాకు చెప్పండి, మా అందరినీ పిలండి, డెకరేషన్ చేస్తాము. చూసారా ఎంత బాగా చేస్తాము మేము. ఇదే బయట అడిగితే 2000 చెప్పారు, 3000 చెప్పారు. వీళ్ళు పర్మిషన్ ఇవ్వకపోగా మాకు 3000 మిగిలిందనమాట. సో అందుకే మేమే చేసుకున్నాం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని. ఈ ప్లేస్ వచ్చేసి అక్కయ్యపాలెం అబీద్ నగర్లో బీకాన్ రెస్టారెంట్ అండి. రీసెంట్గానే ఇది ఓపెన్ చేశారు, అక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ మా రిషిబాబు చూస్తారా, వాళ్ళ అన్నయ్య కాలికి దండం పెడుతున్నాడు, వాడు అక్షింతలు వేస్తున్నాడు. సో ఇది కూడా స్వీట్ మెమరీగా గుర్తుంటుందని చెప్పి ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి నాకు ఈ వ్లాగ్ షూట్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు. ఈవినింగే మేము డెకరేషన్ చేద్దామని వెళ్ళినప్పుడే మాకు ఐడియా వచ్చి అప్పటికప్పుడు నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను, లేదంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దునేమో. సో మా బర్త్డే బాయ్ చూసారా ఎంత చక్కగా హాయ్ చెప్తున్నాడో, మా యశ్విన్. చాలా రోజులు అయింది కదా, మా రిషిన్ పుట్టినప్పటి నుంచి మీరు తక్కువ చూసి ఉండొచ్చు, మా యశ్విన్ అయితే ఎక్కువ చూస్తున్నారు, ఎందుకంటే యశ్విన్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టేదాన్ని కాబట్టి. అండ్ మేము ఇంటికి వెళ్ళి వచ్చినప్పటికల్లా హాల్ మారిపోయింది. ఎక్కడైనా డ్రెస్ మారిపోతుంది, లేకపోతే మనిషి మారిపోతారు, కానీ ఏకంగా హాల్ మారిపోవడం మీరు ఎక్కడైనా విన్నారా? యాక్చువల్లీ మేము డెకరేషన్ చేద్దామని ఆ హాల్ దగ్గరికి వెళ్తే, ఈ హాల్ దగ్గరికి వెళ్తే ఇది మీది కాదండి, ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, మీరు ఆపోజిట్ హాల్లో డెకరేషన్ చేసుకోండి అంటే అక్కడికి వెళ్ళి నేను డెకరేషన్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఈ హాల్ బుక్ చేసింది మేమే, ఇప్పుడు డెకరేషన్కి వచ్చింది మేమే అని సంగతి వాళ్ళకి తెలియదు. ఈ బుక్ చేయడానికి మా ఆయన వెళ్ళారు, డెకరేషన్కి మేము వెళ్ళాం కాబట్టి వాళ్ళకి తెలియక అది వేరు ఇది వేరు అనుకుని అది మాకు ఇచ్చారు. మేము అది శుభ్రంగా డెకరేషన్ చేసుకుంటే వీళ్ళేమో మార్చేశారనమాట. సారీ మేడం, సారీ మీరు ఒకలే నాకు తెలియక అలా చెప్పానండి, సో మీరు అక్కడ పెట్టినవన్నీ మేము యాస్టీస్ ఇక్కడ పెట్టేశాము అని చెప్పేసి వాళ్ళు, అంటే మేమంతా నీట్గా డెకరేషన్ చేసుకుని మేమంతా రెడీ చేసుకుని ఇంటికి వెళ్ళి పిల్లల్ని రెడీ చేసి వచ్చేటప్పటికల్లా మా హాల్ మారిపోయింది, మా డెకరేషన్ అంతా ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో ఇదంతా ఇక్కడ ఉన్న డెకరేషన్ అయితే మేము ఏం చేయలేదన్నమాట, అక్కడ మేము చేసిందే అవన్నీ పీకేసి ఇక్కడ అంటించారు వాళ్ళకి వచ్చినట్టు రానట్టు. సో ఏదో అలా అంటించారు, ఓకేలే అని చెప్పి ఇంక నేను కూడా లైట్ తీసుకున్నాను. యాక్చువల్లీ చాలా ఇష్టపడి చేసాం అనమాట, మాకే బాగా నచ్చింది. యాక్చువల్లీ ముందు వ్లాగ్ క్లిప్పింగ్లో చూసే ఉండొచ్చు మీరు. ఇక్కడ వచ్చి మా రిషికి స్టిల్స్ తీస్తున్నారనమాట, మా యశ్విన్లా కాదండి, చక్కగా అన్ని రకాల స్టిల్స్ ఇస్తున్నాడు. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో, మా మామయ్య గారు, బావగారు, అక్క, వాళ్ళ బాబు, నేను, మా ఆయన, మా పిల్లలు అనమాట. సో ఫ్యామిలీ ఫోటో మేము మాకు పెళ్ళి ఎన్నాళ్ళైనా సరే మాకు ఫ్యామిలీ ఫోటో లేదనమాట. సో అందుకోసమని ఇప్పుడు తీసుకుంటున్నాం ఫ్యామిలీ ఫోటో. అది వచ్చేసి మా ఫ్యామిలీలో బాయ్స్ వాళ్ళు అలా తీసుకుంటున్నారు అనమాట, జెంట్స్ అందరూ. ఇది వచ్చేసి బర్త్డే బాయ్ కేక్ అనమాట. సో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఒక కేక్ ముందుగానే ఆర్డర్ ఇచ్చాను, ఆ థీమ్ కావాలని చెప్పేసి హో బాయ్ అని ఉంటుంది అనమాట. సో ఆ థీమ్తో ఆర్డర్ ఇచ్చాము. సో బాగానే వచ్చింది, బాగా చేశారు. కేక్ టు విష్ అని అకేపాలెం నుంచి చేయించాను అనమాట నేను. సో అలా సింపుల్గా, యాక్చువల్లీ మేము చెప్పాను కదా లాస్ట్ టైం, అదే ఇందాకనే చెప్పాను కదా నేను లాస్ట్ క్లిప్పింగ్లోనే, యాక్చువల్లీ బాబు బర్త్డే చేయాలని ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఏమీ లేదనమాట మాకు. అప్పటికప్పుడు ఏ రోజైతే బర్త్డే అయితే ఉంది 31న మా బాబు బర్త్డే, 31st నైట్ 10 o'clock మా హస్బెండ్ నాకు చెప్పారనమాట, రేపు బాబు బర్త్డే ఇలా బీకాన్ రెస్టారెంట్లో చేస్తున్నాము, మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నువ్వు చెప్పేసే, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ నేను చెప్పేస్తాను అని చెప్పేసి తను చెప్పారు. అది లాస్ట్ మినిట్ వరకు నాకు తెలీదు.
హ్యాపీ బర్త్డే రిషి. సర్ప్రైజ్ అని చెప్పేసి అలా సర్ప్రైజ్ చేశారు యాక్చువల్లీ. సో అందువల్ల నాకు తెలియలేదు, లేకపోతే నేను ప్రీ ప్లాన్డ్ అయితే ఇంకా చాలా ప్లాన్ చేసుకుందనేమో. సో ఫైనల్లీ మా రిషిబాబు బర్త్డే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా రెస్టారెంట్లో జరిగింది. సో చాలా బాగా జరిగిందండి. మా ఫ్యామిలీ అందరూ వచ్చారు, మేము ఎవరైతే ఇన్వైట్ చేసామో అందరూ వచ్చారు, ఎవరు కూడా మిస్ కాలేదు. సో నాకైతే థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉంటే ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే. సో మా రిషి 2 years అయినా చాలా బాగా కోఆపరేట్ చేస్తారండి ఫొటోస్కి కానీ, తిండి ఇలా ఏమైనా తినిపించినా సరే. మా యశ్విన్ ఇప్పుడు 5 years అయినా సరే చూసారా ఫొటోస్కి దేనికి కూడా కోఆపరేట్ చేయడు. సో వాడితో ఫస్ట్ కిడ్ కదా కాస్త గారాబం అన్నీ చేసేసామన్నమాట. దానివల్ల ఆడు అలా వీడిలా అదనమాట. నెక్స్ట్ చాలా రోజులైంది నేను బ్లాగ్స్ అది అప్డేట్ చేసి. సో నేను అప్డేట్ చేస్తాను అంటున్నాను కానీ చేయట్లేదు కదా. ఇగో ఇలాంటప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాను అని చెప్పేసి రమ్య భానుని మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇంకేంటి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అలా ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే అయింది. యాక్చువల్లీ 7 అనుకున్నాము, కానీ రిలేటివ్స్ రావడం కాస్త లేట్ అయింది. 7:30 8 అయిపోయింది అనమాట కేక్ కటింగ్ అది అయినప్పటికల్లా. మా అన్నయ్య వదిన నెక్స్ట్ ఆ పాప బర్త్డేనే ఉంది, తన బర్త్డేకి కూడా వెళ్ళాలి. మా రిషి బాబుకి ఆ పాపకి ఎగ్జాక్ట్గా 16 days వేరియేషన్ అనమాట. సో 16 days గ్యాప్లో పుట్టారు ఇద్దరు. యాక్చువల్లీ నేను వదిన ఒకేసారి ప్రెగ్నెంట్. లాస్ట్ టైం మీరు శ్రీమంతం వీడియోలో కూడా చూసి ఉండొచ్చు. మా వదిన నాది శ్రీమంతం వ్లాగ్ ఇద్దరిది పెట్టాను కదా, అప్పుడు చూసి ఉండొచ్చు మీరు. సో తనకి పాప పుట్టిందనమాట. సో ఆ పాపది నెక్స్ట్ అలా డిన్నర్ స్టార్ట్ చేసాము. డిన్నర్ కూడా ముందుగా మా హస్బెండ్ అంటే ఈవినింగ్ వెళ్ళి మెనూ అది ప్రిపేర్ చెప్పి వచ్చారనమాట. సో దాని ప్రకారమే ఇచ్చారు. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. సో సింపుల్గా అలా అయిందనమాట. ఇక్కడ వచ్చేసి మా రిషి బాబు ఏం చేస్తున్నాడు, వాడి కేక్ వాడే కట్ చేసుకొని వాడే తినేస్తున్నాడు. ఆ చాక్ పట్టుకొని వాడే తినేస్తున్నాడు అనమాట. అండ్ అది మా కజిన్స్ అండ్ మా ఇన్లాస్ ఫ్యామిలీ అందరూ వచ్చారు. కాసేపు అలా స్పెండ్ చేస్తారు. ఇలాంటి టైంలోనే కదా ఫ్యామిలీ అంతా కలుస్తాము అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి చిన్న అకేషన్స్ వస్తాయి. సో ఓకే, అందరినీ ఒకసారి కలుస్తాం కానీ ఎవరితో స్పెండ్ చేయాలో కూడా అర్థం కాదు. అదే పిచ్చకపోతుంది. నాకు అదే అనిపించింది ఈరోజు. ఏమనిపించిందంటే ఇటు కాసేపు మా అక్క వాళ్ళు, మా తోటకోళ్ళ వాళ్ళతో ఉండాలనిపిస్తుంది, అటు కాసేపు మా అమ్మ వాళ్ళతో ఉండాలనిపిస్తుంది, ఇటు కాసేపు మా కజిన్ వాళ్ళతో ఉండాలి, మా చెల్లి వాళ్ళతో ఉండాలి అని అనిపిస్తుంది. అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పి అక్కడ తిరిగి ఎవరితోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు నేను. అందరినీ ఒకరోజే కలిసాను, ఎవరితోనే ఎక్కువసేపు మాట్లాడడం అది అవ్వలేదు. అదే ఎవరి ఫంక్షన్కైనా వెళ్తే మనం ఎక్కువసేపు అలా మనకి ఎవరు నచ్చితే వాళ్ళతో బాగా ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. కానీ మన ఫంక్షన్కి ఎవరైనా వస్తే మాత్రం మనం ఎవరితోనే స్పెండ్ చేయలేము. హాయ్ బాయ్ తప్ప ఇంకా అంతకుమించి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేము. అదే అనిపించింది, ఇంకాసేపు టైం ఉంటే బాగుంది, అందరితో కాసేపు ముచ్చట్లు ఆడవచ్చు అనుకున్నా. అండ్ అదనమాట. బాబు బర్త్డే అయితే బాగా జరిగిందండి. నాకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గానే మా హస్బెండ్, మా బావగారు ప్లానింగ్తోనే చాలా బాగా జరిగింది. నాకైతే బాగా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. నేను జనరల్గా ఇలాంటి వాటికి అస్సలు ఎంకరేజ్ చేయను అనమాట. ఎందుకు వేస్ట్గా డబ్బులు ఖర్చు పెడతావు అని చెప్పి మా హస్బెండ్ని అయితే ఒప్పుకొని నేను తిడతాను, వద్దు అని. కానీ నా మాట అయితే ఆయన వినరు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయడమే. అండ్ మా తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు కదా అని చెప్పి వాడితో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ మా చెల్లి వీడియో కాల్ చేసింది, నేను హడావిడిలో మర్చిపోయాను. మా తమ్ముడికి ముందుగానే కాల్ చేయడము, ఇలా ప్లాన్ చేస్తున్నాం అన్నీ చెప్పాను. కానీ అప్పటికప్పుడు చెప్పాను కదా, ఒకేసారి అందరినీ కలవడం ఇంకా ఒకసారి గుర్తు రాదు అని చెప్పేసి. అండ్ ఇదన్నమాట ఈరోజు మా బర్త్డే బాయ్ వ్లాగ్ అనమాట. సో మా బర్త్డే బాయ్ని ఎక్కువ చూపించలేదు కదా, వాడు అసలు ఎక్కువసేపు అంటే ఎవరి దగ్గర ఉండడు అనమాట, వదిలేసి చక్కగా ఆడుకుంటాడు, ఆ టైప్ అది. అండ్ ఇంకేంటి నెక్స్ట్ ఇంకా వ్లాగ్స్ అది అప్డేట్ చేస్తాను, చూడండి. ఇంకేం చేయాలి, నెక్స్ట్ ఏ వ్లాగ్ అప్డేట్ చేయాలా అని చూస్తున్నా. ఈ వ్లాగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అప్డేట్ చేశాను కదా, అది కూడా ఇంకేమైనా ఉంటే అవి ఏవైనా పార్టీస్ కానీ లేదంటే పర్సనల్గా అయితే ఈ మధ్య ఏమీ చేయటం లేదు.
ఏమైనా పార్టీస్ బయటకు వెళ్ళేవి అలాంటివి ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. నిజానికి నాకు ఈ పార్టీ కోసం ముందుగా తెలుసుంటే మా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పాల్సిందే, కానీ ఎవ్వరికీ చెప్పలేదు. ఓన్లీ ఫ్యామిలీకి అంటే ఓన్లీ లోకల్లో ఉన్న ఫ్యామిలీ అనమాట. మా ఇంకా విజయనగరంలో ఉన్నారు, శ్రీకాకుళంలో ఉన్నారు, మా ఊర్లో ఉన్న చాలా దగ్గరలో మా అడుగులో ఉన్నారు, చోడవరంలో ఉన్నారు. కాకపోతే అవేమీ మేము చెప్పలేదు, ఓన్లీ లోకల్లోనే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కదా, అందుకే లోకల్లో ఉన్న వాళ్ళు మెయిన్ వాళ్ళే చెప్పామన్నమాట. అది అలా అయింది. మా బాబు బర్త్డే ఇంటికి వచ్చేసాము, కొన్ని బెలూన్స్ అవి అక్కడ పట్టుకొని పీక్కొని వచ్చేసాము, లేకపోతే వీడు ఊరుకోడు కదా అని. సో అదనమాట ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫొటోస్ అన్నీ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ వ్లాగ్లో ఓన్లీ ఫొటోసే నేను షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ రమ్యబాను 11. బాయ్ బాయ్.